నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు మనకి సోమవారం అంటే ముందుగా గుర్తొచ్చేది మనం ఎక్కువగా శివునికి పూజ చేస్తూ ఉంటాం అమ్మ. అయితే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది మంచిగా ఉండాలంటే సోమవారం రోజు ఏ విధంగా పూజ చేస్తే మంచిదమ్మా శివునికి? చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు భార్యాభర్తల మధ్య ఈ మధ్య కాలంలో సఖ్యత లోపిస్తోంది. కలహాల కాపురం అయిపోతుంది. కంప్యూటర్ యుగంలో కలహాల కాపురాలు ఎక్కువైపోతున్నాయి. ఈ సఖ్యత కోసం ఈశ్వరుణ్ణి ఎందుకు పూజించాలో తెలుసా? ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ గురవే నమః అని కొంతమంది, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. సోమవారం పూట చంద్రుణ్ణి శేఖరుణ్ణి కలిపి ఆ యొక్క చంద్రశేఖరుణ్ణి పూజిస్తే, అభిషేకం చేయించుకుంటే అభిషేక ప్రియ శివ అంటారు. అందువల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత వస్తుంది అని అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుని అంటూ ఉంటారు. అసలు ఈశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి సోమవారం నాడు? భార్యాభర్తల మధ్య తేడాకి చాలామంది భార్యాభర్తలకి కాపురంలో కలతలు ఏర్పడినప్పుడు, కల్లోలాలు ఏర్పడినప్పుడు దాంపత్య పాశుపతం చేస్తూ ఉంటారు జ్యోతిష శాస్త్రవేత్త. ఈ దాంపత్యంలో ఏర్పడినటువంటివి ఆడపిల్ల ఏమో పుట్టింట్లో ఉండిపోతుంది, మగపిల్లాడు ఎక్కడ ఉంటాడు, ఫోన్లు ఉండవు, ఏముండవు, ఏం మాట్లాడుకోవట్లేదు. ఎలారా బాబు అని గౌరవ దాంపత్య పాశుపతం మా జ్యోతిష శాస్త్రంలో చేపిస్తూ ఉంటాం. శివునికి సంబంధించి, శివుడికి శక్తికి, శివుడికి సంబంధించి చేస్తే అమ్మవారు ఆయనలోనే ఉంది కదా. ఎవరన్నా ఎక్కడైనా పెళ్ళాన్ని విడిచిపెడతాడు ఆయన. అర్ధనారీశ్వరుడు. అందువల్ల అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవడం ఒకటి రోజు కూడా. అదే కాకుండా ఈ యొక్క అర్ధనారీశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి సోమవారం పూట ప్రొద్దుట చంద్రహోర ఉంటుంది 6 to 7. ఆ టైంలో తప్పనిసరిగా ఈశ్వర దర్శనం చేసుకుని ప్రదర్శనాలు కూడానమ్మా ఒక 5 ప్రదర్శనాలు ఎలాగా అడుగులో అడుగు వేస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చేస్తూ కంగారుగా వెనకాల ఎవరో కర్రెచ్చుకుని వస్తున్నారు అన్నట్టు పరిగెత్తొద్దు. ప్రశాంతంగా నిదానంగా చేసుకోండి. నా భర్త నా దగ్గరికి వచ్చేయాలి, నా భార్య నా మాట వినాలి, ఈ విధంగా మీరు అనుకుంటూ పానిపట్టం వరకు వెళ్ళండి. వెళ్ళి వెనక్కి వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఇటువైపు తిరిగి మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు ఒకటవుతుంది, ఒక ప్రదర్శన అవుతుంది. అలాగా మీరు లెక్కలు వేసుకుని చక్కగా 5 ప్రదర్శనాలు చేసుకుని ఈశ్వరుడి దగ్గర మనశ్శాంతిగా అలా కూర్చొని భార్యాభర్తల మధ్య కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ నందీశ్వరుడు ఉంటాడు కదా. నంది ఏం చేస్తూ ఉంటాడమ్మా చెప్పు? మన సమస్యలు వెళ్ళి శివునికి చెప్తారు, నంది దగ్గర మధ్యలో మధ్యవర్తి. ఆ మధ్యవర్తుడు అంటే ఏంటి? సమయవర్తి అన్నటువంటి ఈ యొక్క భగవంతుడికి అన్ని విషయాల్ని కూడా మోసుకెళ్ళేవాడు నారదుడు, ఇటు నందీశ్వరుడు, వీళ్ళందరినీ చెప్పుకోవచ్చు మనం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక యమధర్మరాజు ఇలాంటి వాళ్ళు కూడా పరమేశ్వరుడికి విన్నవిస్తూ ఉంటారు. సమవర్తి అంటే యమధర్మరాజు. అయితే ఏంటంటే ఈశ్వరుడి దగ్గర దండం పెట్టుకునే ముందు నందీశ్వరుడి చెవిలో కుడి చెవి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా మన విషయాలన్నీ చెప్పేసుకోవాలి. జాగ్రత్తగా వినవయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు లేరు అనేసి కొంచెం ఆ నడుము మీద చెయ్యి వేసి నిమురుకుంటూ ఆ గంగడోళ్ళని చక్కగా ఇలా సవర్ చేస్తూ, ప్లీజ్ అయ్యా నాకు ఎట్లయినా సరే ఇది చేసి పెట్టు, నా బాబు కదా, నా అమ్మో కదా, నా తల్లివి కదా అని మన బిడ్డను ఎలా అయితే బ్రతిమలాడుకుంటామో అలాగా ఈ నందీశ్వరుణ్ణి చక్కగా మీరు బ్రతిమలాడుకుని చెప్పుకుంటే అలా కొన్ని సోమవారాల చేస్తుల్లోకి మీ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతాయి. ఒక 10 సోమవారాలు వేసుకోండి. ఆ రోజు పెరుగన్నం చక్కగా ఒక 2కి కడుపు నిండా పెరుగన్నం తినేలాగా మీరు పట్టుకెళ్ళి ఇచ్చేసినట్లయితే తప్పనిసరిగా మీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెంటనే దొరుకుతుంది. పెరుగన్నం ఏం లేదమ్మా, చక్కటి పెరుగన్నం అంతే.
దాంట్లో ఇంకేం లేదు. చక్కగా మీరు పట్టుకెళ్ళి ఎవరికైనా దానం చేసేయండి. అదొకటి. అదేవిధంగా శుక్రవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ భార్య గురించి భర్త, భర్త గురించి భార్య ఇద్దరికీ చెప్తున్నాను. ఎందుకంటే శివుడు శక్తి వేరు వేరు కాదు కదా, శివశక్తి స్వరూపాలు కదా. సోమవారం శుక్రవారం నాడు పౌర్ణమి వచ్చినా, సోమవారం నాడు పౌర్ణమి వచ్చినా, ఏ రోజు వచ్చినా పౌర్ణమి తీసుకోండి. పౌర్ణమి మేడ మీద ఎక్కి కూర్చోండి. కూర్చొని ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు మామూలుగా జనరల్గా కొన్ని ఆవు పాలు తీసుకుని, గంగి గోవు పాలు గరిటెడని చాలా అంటారు కదా, చిన్న గాజు గిన్నెలో వేసుకోండి. దాన్ని చక్కగా ఇలా పెట్టుకొని శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అనే మాటని చెప్పుకుంటూ 108 సార్లు ఆ యొక్క చంద్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఆ చంద్రకాంతి దీని మీద పడేలా పెట్టుకొని చక్కగా అరచేతిలో పెట్టుకొని నమస్కారం చేసుకుంటూ నీవు ఈ కిరణాలు దీని మీద వేసి అమృతం తుల్యం చేసి నాకు నా భర్తకి సయోధ్యత ఇవ్వవయ్యా అని కల్లోలమైనటువంటి మనస్సుని పూర్తిగా అమ్మవారికి అర్పించినట్లయితే చాలా చక్కగా వాళ్ళిద్దరు మళ్ళీ పాలు నీళ్ళలా కలిసిపోతారు, పాలు తేనెలా కలిసిపోతారు, తీయదనం వచ్చేస్తుంది దాంపత్యంలో. అయితే అమృత వర్షిణి అయినటువంటి అమ్మవారికి ఈ నామాలు పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి చర్యలుగా ఉంటుంది అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే ఏంటంటే కనుక ఇది మనం చేసిన తర్వాత వెంటనే వేళ చేసేసాం. ఇవాళ రాత్రికి 45 నిమిషాలు కూర్చొని లలితాదేవిని ఆ చంద్రుల్లో చూస్తూ చేసేసాం. ఈవినింగ్ టైము మంచి చంద్రబింబం ఉన్నప్పుడు, అంటే 6-7 గంటలకు మంచి బ్రహ్మాండంగా అనిపిస్తాడు కదా ఆయన మహానుభావుడు. ఆ టైంలో చేసేసాం అనుకోండి, రాత్రి ఈయన మారిపోడు, కొంచెం సమయం అంటూ ఉంటుంది. అందుకని కొన్ని పౌర్ణములు చేయాలి. అందువల్ల ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట గెలిస్తేనే రచ్చగలవలం. ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఇంట్లో అల్లకల్లోలో ఉంటే మానసికమైనటువంటి శాంతి ఉండదు. అందువల్ల మానసికమైనటువంటి శాంతి కలగడానికి తప్పనిసరిగా లలితాదేవి సహస్రనామాల్లో ఇంకొక చిన్న మంచి భార్యాభర్తల సఖ్యత కోసం ఒక చిన్న ఒద్దిక ఉంది. కామేశబద్ధ మాంగళ్యే, కామేశబద్ధ మాంగళ్యే సూత్ర శోభిత కందరా. ఆ కంఠానికి నీవు వేసుకున్నటువంటి మంగళసూత్రం ఉందే, ఆ కామేశ్వరునే కట్టేశావు కదా ఓ కామేశ్వరి తల్లి, అంతే కదా. కాముడు వేరు కాదు, కామేశ్వరి ఈశ్వరి వేరు కాదు, ఈశ్వరుడు వేరు కాదు, శివాని అయినటువంటి శివాత్మిక అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఇక్కడ మనకు కనపడుతుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం కామేశబద్ధ మాంగళ్యే సూత్ర శోభిత కందరా అనేది రోజు చేసుకుంటూ అమ్మవారిని చిటికెడు కుంకుమ తీసి అమ్మవారికి సమర్పించి అది మీరు బొట్టు పెట్టుకుని నా భర్తని మార్చు, నా భార్యని మార్చు అని మూడోవాళ్ళకి తెలియక్కర్లా, చెప్పక్కర్లా, మనసులో అనుకుంటూ ఉండండి, డెఫినెట్గా నెరవేరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా షేర్ చేయండి. మన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు మీరే కాదు మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి బంధువులకి ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి, ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీమాత్రే నమః.